పాయింట్ చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. ఇదే సందర్భంగా ఆ సర్వే ద్వారా అనుకున్నాము, ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి 37 మంది మన మన కళాకారులకి, అంటే కింద కష్టపడుతున్నటువంటి కళాకారులకి ఇప్పటి వరకు మనం పెన్షన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవాళ 1000 రూపాయలని 1500 చేయటం జరిగింది అంతకుముందు. ఇవాళ ఈ సందర్భంగా మీ అందరి ముందు మా వాళ్ళందరి పర్మిషన్తో మీరు కూడా చూడండి, ఈ రోజు నుంచి, అంటే ఈ నెల నుంచి ఆ 37 మందికి 2000 రూపాయలు చేయడం జరుగుతుంది. 2000 ఇప్పటి నుంచి వారికి మనం చేయడానికి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికీ భగవంతుడు సహాయం చేయాలని, సహాయం చేసే మనుషులు ఇంకా ముందుకు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు విశాల్కి సన్మానం చేసి తర్వాత ముందు విశాల్ని మనం గౌరవించుకుందాం. డైనమిక్ జనరల్ సెక్రటరీ అండ్ డైనమిక్ చెక్కేది లెటర్ కూడా చెక్కు లెటర్ దాంట్లో పెట్టి కవర్ ఏది చెక్కోండి. ఓకే, థ్యాంక్ యూ. మనం every year we put diaries. Now this is one for president, one for treasurer, one for general secretary. Thank you. Next year with your photos will. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ బిల్డింగ్కి ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఫస్ట్ టైం ఒక జనరల్ సెక్రటరీ ఆఫ్ నడిగే సంఘంగా లోపల వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్, నాట్ ఓన్లీ అబౌట్ మై అసోసియేషన్, ఆల్సో అబౌట్ మా అసోసియేషన్. ఇది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలిగించింది లోపల వచ్చినప్పుడు. అంటే రెండు ఇండస్ట్రీలు, ఇట్స్ నాట్ లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, అన్నీ ఒకే ఇండస్ట్రీగా మేము ఎప్పుడు అలాగే చూస్తాం. రెండు ఇండస్ట్రీలు ఒకే ఇండస్ట్రీగా జనాల మధ్యలో చూసేది రీసెంట్లీ ఇట్ హ్యాపెన్. వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పొచ్చు. I thank Rajendra Prasad uncle for calling me here, and it's really a pleasure. I take this opportunity. I'm really happy to have come here and met everyone, Shivaji Gar Venkateshwar uncle, everyone, to meet not as office bearers, but as victorious human beings. And to bring about a change anedi, it is kontamande ఆలోచిస్తారు, not for their families, but for all families. అంటే ఈ ఆర్టిస్ట్ ఫ్రెటర్నిటీకి ఏదో ఒకటి మంచిది చేయాలనేది కోరుకున్న ప్రతి వ్యక్తికి నా ధన్యవాదాలు. ఎందుకంటే టు బీ రియలీ ఆనెస్ట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నెససరీ, అది కావాలండి. చాలామంది సీనియర్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందరూ దే ఆర్ కంప్లీట్లీ అన్ట్రేసబుల్. అంటే మేము యాక్టర్స్ అందరూ ఎలాగంటే లైమ్ లైట్లో ఉన్న వరకు అందరికీ తెలుస్తుంది. వన్స్ వీ ఫినిష్ అవర్ కెరియర్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్. But association వచ్చి taking care of all the artists who are not in the profession is a fantastic gesture. I sincerely, మా association ద్వారా any help for మా association, we are right royally, I take the liberty on behalf of Nadiga Sangam to say that definitely మేము help చేస్తాం. Because మా associationలో ఇదే పరిస్థితి ఉంది. వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ దట్. సీనియర్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, డ్రామా ఆర్టిస్ట్ ముఖ్యంగా చాలామందికి వచ్చి పెన్షన్ కూడా లేకుండా కష్టపడుతున్నారు. అంటే ఒక్కొక్కరు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు లైక్ కాంట్రిబ్యూషన్ టు ది ఆర్ట్, బట్ ఎవరికి తెలియదు అది. వాళ్ళకి వచ్చి ఒకే ఒక ఆశ ఏమంటే ఒక రికగ్నిషన్. మేము వచ్చి మా పిల్లలకి, మా బిడ్డలకి
తెలియాలి మేము ఎంత కాంట్రిబ్యూషన్ చేసాం టు దిస్ ఆర్ట్ అనేది తెలియాలి. సో మీరే ముందుకు వచ్చి ఇదంతా కొంచెం చేసి పెట్టాలని చాలామంది డ్రామా ఆర్టిస్ట్ మాకు చెప్పేవారు వెన్ వీ వెంట్ ఆన్ ద ఎలక్షన్ క్యాన్వాసింగ్. వాళ్ళకి మాత్రం కాదు, ఇంక్లూడింగ్ ద సీనియర్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్, వీ వాంట్ దెమ్ టు మీట్ ద యంగర్ జనరేషన్. మాకు అది కుదరలేకపోతుంది. వీ హియర్ అబౌట్ దెమ్, వాళ్ళ పాత సినిమాలు చూస్తాం కానీ వాళ్ళని కలవడానికి ఒక అవకాశం దొరకట్లేదు. అది కుదిరేట్లాగా మేము వీఆర్ ప్లానింగ్ ఆన్ దట్. అండ్ ద సేమ్ మాడ్యూల్గా ఇవాళ పెన్షన్ అనౌన్స్ చేస్తున్నారంటే గాడ్ బ్లెస్ దిస్ కమిటీ, దిస్ మా అసోసియేషన్ ఫర్ టేకింగ్ దట్ స్టెప్. అది చాలా ముఖ్యమైన విషయం. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. మా పెద్దవాళ్ళందరూ ఎంతో సేవ చేశారు ఈ ఇండస్ట్రీకి. సో వాళ్ళకి వచ్చి పెన్షన్ అనేది డెఫినెట్గా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు మేము నాట్ ఓన్లీ నడిగే సంఘం, రెస్క్యూ చెన్నై క్యాంప్ అని, లైక్ ఆర్టిస్టు, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అందరూ కలిసి ఏదైనా హెల్ప్ చేయాలి. అందరూ నేను, కార్తీ, ఆల్ ఆర్టిస్ట్ అందరూ షూటింగ్ క్యాన్సిల్ చేసి ఈ పరిస్థితిలో మనం వచ్చి దిగి పని చేయాలి. షూటింగ్లో ఉన్న ఊరికి చెప్పి కూర్చోకూడదు. దిగి అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి ఏదో వీళ్ళంత వరకు వీ షుడ్ హెల్ప్ అని స్టార్టెడ్ ఆఫ్ అండి లేడీ అండాల్లో. ఆ లేడీ అండాల్ స్కూల్లో మేము స్టార్ట్ చేసినప్పుడు lot of trucks, relief supplies came from Hyderabad and from Nellore, from Bangalore, from Kerala. I sincerely thank all the artists. నేను ఒక వ్యక్తి లైక్ టూ యాక్టర్స్ అలా నేను చెప్పకూడదు, అందరూ కలిసి చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్టిస్ట్, తెలుగు ఆర్టిస్ట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సెండ్ ఇట్. ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్ అయిన టైంకి వచ్చింది ద రిలీఫ్ సప్లైస్. ఎంతోమంది అఫెక్టెడ్ ఫ్యామిలీస్ పోయి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. బికాజ్ టోటలీ కట్ ఆఫ్ అండి చెన్నై ఆ టైంలో, అందరికీ తెలుసు. సో ఆ నీళ్ళల్లో నడుచుకుని వెళ్ళి అందరికీ ఇచ్చినప్పుడు వీ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు డూ దట్. అలాంగ్ విత్ అస్ మా అసోసియేషన్ ఆర్టిస్ట్ కూడా, మెంబర్స్ కూడా వచ్చి చేసింది వచ్చి ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్, including Rana, Bunny, and Prabhas check. He gave a check to Nadiga Sangam Charitable Trust. ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళింది అనేది వీ మేడ్ అ క్లియర్ పిక్చర్. నేనే పర్సనల్గా కడలూరు అనే ఒక చోటుకి వెళ్ళి అఫెక్టెడ్ ఫ్యామిలీస్, అంటే ఇల్లు కూడా లేదు మొత్తం, అసలు దే ఆర్ లివింగ్ ఆన్ ద లిటరలీ ఆన్ ద రోడ్స్. సో వాళ్ళకి వెళ్ళి వీ స్టార్టెడ్ గివింగ్ ద ఫ్లడ్ రిలీఫ్ సప్లైస్ అండ్ రీహాబిలిటేషన్ అనేది ఇప్పుడు సప్లైస్ ఇస్తే 2 రోజులు 3 రోజులు ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ లైక్ బిల్డింగ్ ద విలేజెస్ బ్యాక్, దానికి ఎవ్రీ ఆర్టిస్ట్ మనీ ఇస్ it's reaching out to all the affected families. So I sincerely thank my association. ఇవాళ చెక్ ఇట్ అంకుల్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఈ 5 లక్షల్లో డెఫినెట్గా ఐ థింక్ వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు ఆల్మోస్ట్ లైక్ 2000 పైనే ఫ్యామిలీస్, affected families, unknown families. ఇప్పుడు ఈ 5 లక్షలతో వీఆర్ గోయింగ్ టు రీచ్ అవుట్ టు మోర్ ఫ్యామిలీస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఈ చెక్ ఇచ్చిందికి తప్పకుండా వాళ్ళ అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి పోయి చేరుతుంది. అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్, బోత్ ది అసోసియేషన్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ యాజ్ యునైటెడ్ ఫ్రంట్, అండ్ వీఆర్ గోయింగ్ టు డూ great things for not only for the film fraternity members but also to the society. Thank you so much for this opportunity. ఆర్టిస్ట్గా నేను ఇది చెప్పట్లేదు, వ్యక్తిగా చెప్తున్నాను. తప్పకుండా మీరు వీళ్ళంత వరకు మీరు సొసైటీలో ఏదో ఒక విధంగా మీరు హెల్ప్ చేస్తే డెఫినెట్లీ ఇది ఒక మంచి సమాజంగా ఉంటుంది. Yeah, that's what we are in the initial stages of planning. Uncle Degra, like when we before election, we took his blessings. We like how do we go about running the administration అనేది we took a lot of tips. ఆ తర్వాత లైక్ నెక్స్ట్ ఇప్పుడు మేము బిల్డింగ్ కోసం పోరాడాం. బిల్డింగ్ వస్తే ఆ ఫ్రెటర్నిటీకి వచ్చి పెన్షన్ నుంచి, మెడికల్ ఇన్సూరెన్స్ నుంచి అన్నీ పోయి చేరుతుందని వీఆర్ వర్కింగ్ ఫర్ ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ అనే ఒక యాక్టివిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ మా అసోసియేషన్ టు వీళ్ళంత వరకు ఇఫ్ ఎనీ పాసిబిలిటీ టు జాయిన్ టుగెదర్ అండ్ డూ సంథింగ్. Government initiative has been very good. CM Public Relief Fund kuda we have on behalf of Nadiga Sangam
రీసెంట్గా చెక్ ఇచ్చాం 1,10,00,000. ఇట్ హెస్ బిన్ వెరీ గుడ్. దీంట్లో ముఖ్యమైన విషయం అంటే గవర్నమెంట్ మాత్రం కాకుండా సిటిజన్స్ అందరూ దిగి పని చేశారు ఫర్ ఫెలో యూనో అఫెక్టెడ్ పీపుల్. అందరూ దిగి పని చేశారు. అది అందుకే చెప్పాను, ఇట్స్ షో ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పొచ్చు. దేర్ ఇస్ నో కాస్ట్, క్రీడ్, రిలీజన్ ఏది మనసులో పెట్టుకుంటా. దే హ్యావ్ రియలీ హెల్ప్డ్ అవుట్. అలాగే మొన్న శ్యామల గారికి మన ఆర్టిస్టు ఆవిడ కేసీఆర్ గారు హెల్ప్ చేశారు. ఆవిడకి మా తరఫున థ్యాంక్స్ కేసీఆర్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నుంచమ్మా. జనరల్ సెక్రటరీ ఓకే సీను తీస్తా. ఇప్పుడు అర్థమైంది డైనమిక్ జనరల్ సెక్రటరీస్ రెండు దాంట్లకు ఉన్నారు. వాట్ ఈస్ ద